జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఇది ఎక్కడ ఎయిర్పోర్ట్ రా మావా? జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహి అడ్వెంచర్స్. అయితే నేను ఇలా నేపాల్ బార్డర్ అయిన సిద్ధార్థ్ నగర్ ఉన్నా. ఈరోజు నేను సిద్ధార్థ్ నగర్ నుంచి ముక్తినాథ్ పోతున్నా. కాకపోతే ముక్తినాథ్కి మనకు డైరెక్ట్ బస్సెస్ అవైలబుల్ లేవు. ఫస్ట్ పోఖ్రా పోయి పోఖ్రా నుండి ముక్తినాథ్ పోవాలి. మళ్ళీ ఇందా కూడా పోఖ్రాకి కూడా పొద్దున మళ్ళీ సాయంత్రం మాత్రమే బస్సెస్ ఉంటాయి, మధ్యలో ఉంటాయి. ఇప్పుడు సాయంత్రం 6 అవుతుంది, 7 ఉంది నా బస్సు. ఫస్ట్ పోఖ్రా పోయి పోఖ్రా నుండి మళ్ళీ ముక్తినాథ్ పోవాలి. ఇప్పుడు నేను ఈ జర్నీ ఎట్లా జరిగింది, ఈ జర్నీలో నేను ఏమేమి చూసినా అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చూడుర్రి. మళ్ళీ ఇంకొకటి, నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పిన నేను టైం ట్రావెల్ చేసినా అని. ఆ టైం ట్రావెల్ నేను ఎట్లా చేసినా, నాకు ఎట్లా సాధ్యమైందని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడుర్రి, మీకు అర్థమవుతుంది. పారిపోదాం. సిద్ధార్థ్ నగర్లో నేను సిమ్ తీసుకున్నా. సిమ్ తీసుకొని బస్సు ఎక్కుదామని పోతే నేనైతే ఘోరం కన్ఫ్యూజ్ అయినా. ఎందుకంటే ఒకడేమో నువ్వు ఫస్ట్ కాఠ్మండు అని అంటారు, అంటే నేను ఫస్ట్ టైం వచ్చిన నేపాల్కి చూడనీకనంటే. ఒకడేమో ఫస్ట్ కాఠ్మండు అంటాడు, కొందరేమో పోఖ్రా అంటారు, కొందరేమో ఇంకొక బేని అని ఇంకొకటి ఉంది, నువ్వు అక్కడికే పో అని అంటారు. అమ్మా నాకే అర్థం లేదు ఎటు పోవాలి, వీళ్ళందరూ కన్ఫ్యూజ్ చేసారు. ఇవన్నీ కాదు, ఇక నా ఫస్ట్ నుంచి నా ప్లానింగ్ ఫస్ట్ పోఖ్రా పోవాలని. సో అందుకని ఇప్పుడైతే పోఖ్రా పోతున్నా. మీరైతే బాగా అంటే మరీ బాగా కన్ఫ్యూజ్ అవుతారు. అవన్నీ ఏది చూసుకోకూర్రి. బస్ టికెట్ ఇప్పుడైతే నాకు 800, నేపాల్లో 800, అంటే మన ఇండియా దాంట్లో 500 పోఖ్రాకి. మళ్ళీ మీ ప్లానింగ్ నే ఫాలో కాండి. ఇక్కడ వీళ్ళు చెప్తారు కానీ అవన్నీ వేస్ట్. వాడికి కంఫర్ట్ ఉంటుంది అటు చెప్తాడు, మనది మనం చూసుకోవాలి. కాబట్టి మన ప్లానింగ్ ఎట్లుంటే అట్లా వేయిందే బెటరు. నేనైతే ఇప్పుడు నా ప్లానింగ్ ప్రకారమే పోతున్నా. ఇప్పుడు 7కి బయలుదేరితే మార్నింగ్ 5 అవుతుంది అట. పోఖ్రాకి ఇక్కడ నుండి ఎంత అంటే 180 కిలోమీటర్లు ఉంది. 180 నుంచి 190 మధ్యలో ఉంది. కానీ దీనికి కూడా 10 గంటలు పడుతుంది అట పోనీకి. అంటే ఏం లేదన్నా అంటే గంటకు ఒక 10-15 కిలోమీటర్లు పోతుంది కావచ్చు, అంటే 10 నుంచి 20 కిలోమీటర్లు పోతుంది కావచ్చు వెళ్తే. అంతకు మించి బస్సెస్ అయితే అట పోవు. సో అంటే నేను ఆల్రెడీ ఉత్తరాఖండ్లో నేను బైక్ డ్రైవ్ చేసినా, నాకు తెలుసు. అంటే ఉత్తరాఖండ్ సేమ్ ఉత్తరాఖండ్ లాగానే ఉంటుంది అంతకన్నా ఇంకా డేంజర్. ఎందుకంటే ఉత్తరాఖండ్లో మనకు కొంచెం రోడ్ ఫెసిలిటీ ఎక్కువ ఉంది అని ఇక్కడ ఆ మాత్రం కూడా ఉండదట అని వీళ్ళు చెప్పారు. పోయి చూసినాకనే మనకు కూడా తెలుస్తుంది. ఫస్ట్ పోయి చూసి తెలుసుకుందాం ఎట్లా అన్నది. అంతే ఎట్లా నేను బండి నడిపినప్పుడు కూడా అంతే, మా అంటే 20-25 కిలోమీటర్ల మించి అయితే పోలే. ఇది కూడా ఇప్పుడు ప్లేన్ ఏరియా ఉంది. ఇంకా ముందుకేనాక ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతాయట, అంటే గుట్టలు స్టార్ట్ అవుతాయి. ఆ గుట్టలు స్టార్ట్ అయినాక తెలుస్తుంది అసలైన మజా ఏంటి, అసలైన నేపాల్ ఏంటి అనేది. ఇది మనకు రోజు కనబడేది ఈ ప్లేన్ ఏరియా. మనకు కావాల్సింది గుట్టలే, హిమాలయాల కోసం మనం వచ్చినాం. సరేనా, ఇప్పుడైతే పోదాం దారి. మరి ఇక్కడ ఎట్లుంటుంది అంటే నేపాల్లో కండక్టర్ వచ్చి టికెట్ ఇవ్వడు మనకు బస్సులో, మనం ముందే టికెట్ తీసుకోవాలి. అంటే రిజర్వేషన్ టైపే ఉంటుంది ఇక్కడ. అయితే అదే టికెట్ పైన మనకు బస్ డీటెయిల్స్ ఉంటాయి, ఆ బస్సు ఎక్కాలి. లేదంటే అక్కడ చాలా బస్సెస్ ఉంటాయి. ఆ బస్సు మనకు అంటే ఏదైనా ఒక బస్సు నచ్చితే ఆ బస్సును చూపించి ఈ బస్సుకు నాకు టికెట్ ఇవ్వరంటే అదే బస్సుకు కూడా టికెట్ ఇస్తారు వాళ్ళు. కానీ ఇక్కడ ఏమైందంటే బస్ డ్రైవర్లు అందరు వచ్చి నా బస్సు ఎక్కువ ఇది చూడు, మా బస్సు చూడు, ఏసీ ఉంది, మంచిగా పడుకోనికి వీలు ఉందని మొత్తం ఆగమాగం చేస్తారు. నేను కన్ఫ్యూజ్ కానీ ఇదే కారణం. మీరు అట్లా ఏ బస్సు ఎక్కకూర్రి, అంటే మీరు చూడరు ఫస్ట్ బస్సులు ఏమున్నాయి, ఏ బస్సు మంచిగా ఉందని చూసి ఆ బస్సే ఎక్కుర్రి. అట్లా ఎక్కితేనే మంచిగా. ఇక మనకాడ షేర్ ఆటో లెక్క నా ఆటో ఎక్కు అన్నట్టే ఉంటుంది ఆడ. నేనైతే ఫస్ట్ టైం పోయినా కాబట్టి నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయినా. మీరు మాత్రం మంచిగా గుర్తుంచుకోరు పోయినప్పుడు. ఒక 2 గంటల తర్వాత అయితే బస్సు ఆపిండు హోటల్ దగ్గర తిననీకి. ఇక్కడ ఏముందో చూడరు ఒకసారి, ఓపెన్గా మంది అమ్ముతుర్రు. అటు చూడరు, కింగ్ఫిషర్ ఉన్న తుబార్కి బియర్లు. నేను చూసి అయితే షాక్, ఇంత ఓపెన్గా అమ్ముతుర్రు ఏంద్రా అని. మీరైతే ట్రావెల్ చేసేటప్పుడు మంచిగా గట్టిగా తినేళ్ళుర్రి, ఎందుకంటే ఓపిక ఉంటుంది. ఎంత ఓపిక ఉంటే అంత మంచిగా చేస్తుంది. సరేనా. సో ఇక మనమైతే ఇప్పుడు ఓవర్ నైట్ ట్రావెల్ చేసుడే. అంటే ఇప్పుడు ఏంటంటే 190 కిలోమీటర్లు కూడా దాదాపుగా 10 గంటలు పడుతుంది. ఎందుకంటే ఇది మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి. సో మంచిగా పడుకోర్రి, పొద్దున కలుద్దాం. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను పోఖ్రా వచ్చే వరకు మబ్బుల 4 అయింది. మళ్ళీ జల్దీ ముక్తినాథ్ బస్సు ఎక్కిన. ఎందుకంటే ఇవాళ కూడా మన సంసారం అంతా బస్సుల్నే.
మళ్ళీ నాకు ఆ పొద్దుగాల ఘోరంగా అంటే ఘోరంగా పిచ్చి నిద్ర వచ్చింది. ఇక సప్పుడే కావన్న మలుసుకొని ఇప్పుడే లేచిన, దగ్గర దగ్గర 11-12 అవుతుంది. ఇప్పుడు కూడా నేను లేచేసరికి పిచ్చి షాక్ అయినా తెలుసా, ఎందుకంటే మనుషులు లేరు, ఇల్లు లేవు, ఒక్కొక్కడ రోడ్ కూడా లేదు. ఇవాళ చూడాలి మరి ఇవాళ ఎట్లా కడుతుందో. అగ చూడుర్రి మంచు గుట్టలు. అయితే ఈ మంచు గుట్టలు మనకు పోకరాలనే చాలా అవుతాయి. కాకపోతే ఏంటంటే ఇక నేను వండుట్లా తీయలే, ఇప్పుడైతే తినని కాపిండు. ఇగో ఇదే మేము తినబోయే రెస్టారెంట్. చూద్దాం పర్రి ఎట్లుంటుందో తిండిలు అది. నేను దీన్ని చూసి అయితే షాక్ అయినా, ఎందుకంటే నేపాల్ అనగానే ఏ మోమోసో నూడిల్సో ఫాస్ట్ ఫుడ్ అనుకున్నా కానీ ఆడ అన్నం పెట్టిండు. అన్నం, పప్పు, ఆలుగడ్డ కూర, ఇంకొకటి ఆకుకూర ఉన్నది, ఒక తొక్కు ఉన్నది, మళ్ళీ అప్పడం కూడా ఇలా. నేనైతే పిక్చర్ అయిన ఇది చూసి, కానీ టేస్ట్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఇంకా మంచిగా చెప్పానంటే మన నార్త్ ఇండియన్ ఫుడ్ కన్నా ఇది ఫుల్ బెటరు. మళ్ళీ ఎంత దీనికి ఇక్కడ 350, అంటే మన ఇండియాలో ఏం లేదన్నా ఒక 180 ఎట్లుంటుంది, అంటే కొంచెం ఎక్స్పెన్సివే కానీ మంచిగా ఉంది టేస్ట్, పెట్టచ్చు. తొవ్వ మధ్యలో బస్ ఆపి చూడురాని అన్నాడు. ఇది రూప్సే జలపాతం అన్నమాట. ఇది 984 అడుగుల నుంచి పడుతుంది. అయితే ఇది యాక్చువల్గా ఇది నా లిస్ట్లో లేదు, కానీ వాడే బస్ ఆపి మరి చూడురన్నాక మనం విడిచిపెడతామా? మళ్ళీ ఇంకో విషయం తెలుసా, ఇప్పుడు మనం ట్రిప్ ప్లాన్ చేస్తాం కదా, అప్పుడు కొన్ని ప్లేసులు లిస్ట్ వేసుకుంటాం కదా. ఆ లిస్ట్ వేసుకున్న ప్లేసులు చూసినప్పుడు కన్నా అసలు లిస్ట్లో లేని ఒక కొత్త ప్లేస్ చూసినప్పుడే ఎక్కువ ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది, అంటే ఎక్కువ మజా అనిపిస్తుంది తెలుసా. నాకు కూడా ఇట్లా బాసలు అనిపించింది. కానీ ఏదేమైనా ఈ వాటర్ ఫాల్స్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంది. నేపాల్లో నేను అనుకోకుండా చూసిన ఒక అద్భుతం ఇది. చూడుర్రి స్టీల్ బ్రిడ్జ్ వచ్చింది, అంటే నాకు మళ్ళీ ఉత్తరాఖండ్ వైబ్స్ వస్తా అన్నాయి. అంటే మనకు ఇది కదా కావాల్సింది. ఇది అసలు బస్సును ఆపుతుందా ఆపదా అన్నట్టుంది. ఇప్పుడు బస్సు ఈ బ్రిడ్జ్ని క్రాస్ చేయంగా అవతల నుంచి బండి వచ్చినా కూడా పోయేంత జాగలేదు ఇంట్లో, అంత చిన్నగా ఉంది ఇది. ఇంకా దీన్నాడు వీడియో తీస్తాడు. వాడైతే లోయల్లో ఇల్లు కట్టిండు. ఇగో ఇది మంచిగా చూడుర్రి, ఇది పర్మిట్. నేపాల్లో మనం కొన్ని ప్లేసెస్ పోవాలంటే ఖచ్చితంగా పర్మిట్ ఉండాల్సిందే. అంటే ఎవరెస్ట్ కానీ, అన్నపూర్ణ బేస్ క్యాంప్ కానీ, లేదంటే ఇప్పుడు మనం పోతున్న ముస్టాంగ్ ముక్తినాథ్ కానీ, ఇలాంటి ప్లేస్లో పోవాలంటే నేపాల్ వాళ్ళకి తప్ప మిగిలిన వేరే దేశ వాళ్ళకి ఎవరికైనా పర్మిట్ కావాల్సింది. అంటే ఇప్పుడు నేపాల్ వాళ్ళకి నేను కూడా ఒక విదేశీయుని, నేను కూడా ఫారినరే, నాకు కూడా ఖచ్చితంగా ఈ పర్మిట్ కావాలి. ఈ పర్మిట్ కాస్ట్ ఎంత అంటే ఇప్పుడు నాకు 1000 రూపాయలు పడింది, అంటే నేపాల్ 1000 రూపాయలు. నేను ఈ పర్మిట్ ఎక్కడ తీసుకున్నా అంటే ఇప్పుడు నేను దాదాపుగా పోఖ్రాన్ నుండి ఒక 100 కిలోమీటర్లు వచ్చినా ఇంకొక 30-40 కిలోమీటర్లు అయితే ముస్టాంగ్ పోతా. ఈ మధ్యలో ఒక చెక్ పోస్ట్ ఉంది, ఈ చెక్ పోస్ట్లో నేను తీసుకున్నా. కానీ మీరు మాత్రం ఇట్లా చేయకండి. మీరు ఏ సిటీకి అయితే వస్తారో, అంటే పోఖ్రాన్ కానీ కాఠ్మండు కానీ అక్కడనే తీసుకోర్రి. అక్కడ మీరు అడగండి, అంటే నేను ఇట్లా ముస్టాంగ్ పోవాలనుకుంటున్నా, లేదంటే అన్నపూర్ణ బేస్ క్యాంప్ పోవాలనుకుంటున్నా, లేదంటే మౌంట్ ఎవరెస్ట్ పోవాలనుకుంటున్నా, మరి దీనికి పర్మిట్ అవసరమా, ఒకవేళ అవసరం అయితే పర్మిట్ ఎక్కడ తీసుకోవాలని అక్కడ అడగండి, అక్కడనే తీసుకోండి, అది బెటరు. మళ్ళీ ఇక్కడ మనల్ని బస్ డ్రైవర్లు స్కామ్ చేస్తారు. అది ఎట్లనో చెప్పనా, నేను మీకు పర్మిట్ ఇప్పిస్తా 1500 అవుతుంది 2000 అవుతుంది అని చెప్తారు. కానీ ఇప్పుడు నాకు కూడా అట్లనే చెప్పారు ఒకడు. అయితే నేనేం చేసినా వేరేటోని పోయి అడిగిన, వాడు ఏం చెప్పిండంటే అవును పర్మిట్ ఖచ్చితంగా తీసుకోవాలి, ముక్తినాథ్ పోవాలంటే ఒక 1000 రూపాయలు అవుతుంది, ఇది మనకు పోయే రూట్లోనే ఉంటాయని చెప్పిండు. అట్లా చెప్పుట్లో నాకు బెనిఫిట్ అయింది. లేదంటే నేను కూడా అట్లా 1500 2000 పెట్టి తీసుకున్నా అంటే నేను బుక్ అయ్యేటోని. మీరు కూడా వచ్చినప్పుడైతే ఇది గుర్తుంచుకోర్రి పక్కా. ఇప్పుడు మళ్ళీ కొన్న బస్సు ఆపి చూసి రాపురా అని అన్నాడు. ఈ బస్సులో నేను తప్ప అందరు నేపాల్ వాళ్ళే, నేను ఒక్కనే భారతదేశం అని తెలుసా. ఇవాళ అందరూ పోతారని వాళ్ళ వెంబడి నేను కూడా పోతున్నా. నాకు తెలిసి ఇది బుద్ధిస్ట్ విలేజ్ కావచ్చు, ఎందుకంటే అక్కడ ఒక ఫ్లాగ్ చూసిర్రా, అది బుద్ధిస్ట్ ఫ్లాగు.
మళ్ళా ఇక్కడ ఇవి ఉన్నాయి చూడుర్రి, ఇవి మనకు గంటలు ఎట్లనో అంటే హిందువులకు గంటలు ఎట్లనో ఇవి బౌద్ధులకు అట్లా అన్నట్టు. మొత్తం మీద నాకు తెలిసి ఇది బుద్ధిస్ట్ విలేజే. ఇంక పైన ఉన్న ఆ జెండాలు కూడా చూడుర్రి. బండ గట్టిగానే ఉంది. ఈ వాడకట్టు మొత్తం ఎట్లుందంటే అన్ని చిన్న చిన్న బండలే, మళ్ళీ పెద్దవి కూడా కాదు, చిన్న చిన్న బండలు కట్టెలతోటే కట్టిర్రు ఇల్లులు మొత్తం. సిమెంట్ లేదు, ఉష్కే లేదు, స్టీల్ లేదు. భలే గింత అంత ఉంది ఈ సంద అయితే. కొంచెం దొడ్డు ఉంటే ఇలా పడతారో పట్టారు. ఇది మార్ఫా అనే ఒక విలేజ్. సో ఈ విలేజ్ ఇప్పుడు నేను సంచరించుతున్నాను. ఇది మనకు ముక్తినాథ్ పోయే రూట్లోనే ఉంటుంది. ఈ మధ్యలో ఆపినాక ఇది కూడా చూస్తాను. యాక్చువల్గా ఇది కూడా నాకు తెలియదు, ఇవాడు ఆపినాక నాకు తెలిసింది. అంటే ఇది ఏమంటారు, ఒక హిమాలయన్ విలేజ్, హిమాలయాలో ఉన్న ఒక రిమోట్ విలేజ్, మారుమూల ప్రాంతాలు ఉన్న విలేజ్. కానీ లొకేషన్ మాత్రం మస్తు ఉంది. కానీ ఏంటంటే ఫుల్ ఎండ కొడుతుంది, అయినా కూడా నాకు మాట్లాడనీకి అత్తలేదు. ఎందుకంటే చలి ఘోరంగా ఉందంటే ఈదర పెడుతుంది, ఫుల్ ఈదర పెడుతుంది. ఈ ఈదరలా దారుణంగా ఉంది సిచ్యువేషన్. మళ్ళీ అట్లా ఇదే టైంలో మళ్ళీ ఎండ మాత్రం ఇంకా ఫుల్ ఎండ కొడుతుంది. Check the mic and make sure it sound right, boys. కనబడుతుందా? అది యాకుతల అంటే అది చనిపోయిన తర్వాత అది నిజమైన తల అంటే అది చనిపోయిన తర్వాత దాని తలని తీసుకొచ్చి అట్లా పెట్టినట్టున్నారు. సినిమాలలో చూసేది ఇప్పుడు నిజంగా చూస్తున్నారు. అంటే ఎక్కడైనా గుర్రాలు పులులు చూసినా, ఈడ మాత్రం యాకు చూసిన ఫస్ట్ టైం. పానీపూరి ఈడికి కూడా వచ్చేసింది. ఇక్కడ కొన్ని దుకాణాలు కూడా ఉన్నాయి, మనం షాపింగ్ చేసుకోవచ్చు. అక్కడ వాళ్ళిద్దరు వేసుకున్నారు చూడరి, అది నేపాల్ ట్రెడిషనల్ డ్రెస్సు. 10 నిమిషాల ఫోటోషూట్కి నా 3 రోజుల ఖర్చు అడిగిండు. అప్పుడే కన్ని మూసుకొని వచ్చిన. ఒక్కసారి చూడుర్రి ఈ ఊర్లో ఇల్లులు ఎట్లున్నాయో. మట్టి, బండలు, కట్టెలు, ఈ 3 తప్ప అసలు వేరే వాడలే ఆ ఇల్లులు కట్టనీకి. ఇవి ఎంత మంచిగా ఉన్నాయంటే అసలు అవిటని వర్ణించుదామంటే నాకు మాటలు కూడా వస్తలేవు. అంటే ఫీల్ అవ్వడం తప్ప ఏం చేయలేము మనం, అంత మంచిగా ఉన్నాయి. అందుకే అంట నేను ఊరికే హిమాలయాలని. అంతే, ఎంతైనా హిమాలయాలే. మనం అసలు దాన్ని చూస్తే మాటలు కూడా రావు. ఇప్పుడు నా సిచ్యువేషన్ అట్లనే ఉంది. ఇంకా అక్కడ చూడు రక్కనైతే ఇంకా వేరే ఉంది. ఇది ఎండ ఎంత కొడితే అసలు మాత్రం దారుణం పెడతాది. కానీ ఊరు మాత్రం హైలైట్
మొత్తానికైతే ఇది ఒక బుద్ధిస్ట్ విలేజ్ అన్నట్టు. ఈ బుద్ధిస్టులకు సంబంధించిన విలేజ్. అందరూ మాంగ్స్ ఉన్నారు అక్కడ, చూసారు కదా, వాళ్ళందరూ మాంగ్స్, బుద్ధిస్ట్ మాంగ్స్. కానీ ఈ విలేజ్లో మనం సర్వైవ్ అవడం బాగా కష్టం. మెదలడం మీద మరి దారుణంగా ఉంది వెదర్. ఎండ ఫుల్ ఎండ ఉంది, కానీ గాడు ద్వారం అంతకు మించి ఉంది. ఎంత ఎండ ఉన్నా కూడా అనకత్తాంది తప్ప వేడికి మాడిపోతామని అయితే అనిపించలేదు. మరి అంటే మరీ దారుణంగా ఉంది. అంటే మళ్ళా అంటారు గాలి ప్రెషర్ బాగుంది, గాలి మాత్రం ఈడి సంపద. గాలి మాత్రం వీడి చంపుతాంది. మాకు కొంచెం పక్క ఉంటారు అయితే కొట్టకపోయేటట్టే ఉన్నారు, కొంచెం మీదకి ఎక్కితే దారుణం అంటే దారుణంగా ఉంది. చలి మాత్రం అట్లనే గాలి కూడా మరి దారుణంగా పెడతాను. वो मरने के बाद ऐसा कर रहा है. టిక్ టాక్ స్ట్రీట్ అంటే రీల్స్ చేసుకోవచ్చు. కానీ ఈ స్ట్రీట్ మాత్రం మంచిగా ఉంది, అంటే క్లీన్గా నీట్గా చూస్తేనైతే రీల్స్ తీసేటట్టే ఉంది. మంచిగా రీల్స్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏందో అర్థం కాదు, అందరూ ఓపెన్గా మన కాడ అయితే బయటకి అమ్ముతారు, అంటే బార్లు వేరెక్కడ బయటనైతే అమ్ముతారు, కానీ అన్ని దొంగతనంగా బయటకి. కానీ ఈడ మాత్రం డైరెక్ట్ ఇట్లా పెడతారు డిస్ప్లేగా హోటల్స్లలో. అంటే రెస్టారెంట్ అంటే బార్ కూడా కాదు, అది ఛాయా హోటళ్ళలో కూడా మందు అమ్మేస్తారు. అట్లుంది నేత. చెప్పుడు మర్చిపోయినా, నేను ట్రైన్ ట్రావెల్ చేసినాను అన్నగా. అది ఎట్లా చేసినా అంటే, ఇప్పుడు మనం క్యాలెండర్ వాడుతున్నాం కదా, అదేమో గ్రిగోరియస్ క్యాలెండర్. దీన్ని 1582లో పోప్ గ్రిగోరియన్ అయినా తయారు చేసిండు. దాని ప్రకారంగా ఇప్పుడు ఇది 2025. కానీ అంటే ప్రపంచం మొత్తం ఇదే క్యాలెండర్ వాడతారు, కానీ నేపాల్లో ఈ క్యాలెండర్ వాడరు. నేపాల్లో వాడే క్యాలెండరు విక్రమ్ క్యాలెండరు. దీన్ని రాజా విక్రమాదిత్య తయారు చేసిండు. ఆయన భారతదేశానికి చెందిన రాజు. ఆ క్యాలెండర్ ప్రకారం ఏమో ఇది 2082 సంవత్సరం. అంటే ప్రపంచం అంతా వాడేదేమో గ్రిగోరియస్ క్యాలెండర్, దాని ప్రకారం 2025. కానీ విక్రమ్ క్యాలెండర్ ప్రకారం 2082. మనం నేపాల్ పోతే వాళ్ళు చెప్పే డేట్స్ కానీ, రోజులు కానీ, వారాలు కానీ, ఇయర్స్ కానీ ఈ విక్రమ్ క్యాలెండర్ ప్రకారమే చెప్తారు. గ్రిగోరియస్ క్యాలెండర్ వాళ్ళు అసలు పట్టించుకోరు, వాళ్ళు దేకరు దాన్ని. దాని ప్రకారంగా ఇప్పుడు నేపాల్లో ఇది 2082వ సంవత్సరం, ఇండియాలో ఏమో ఇది 2025వ సంవత్సరం. అంటే ప్రపంచం మొత్తం ఇది 2025, కానీ నేపాల్లో మాత్రం 2082. సో అందుకే దీనివల్ల నేను టైం ట్రావెల్ చేసిన. ఇది మ్యాటర్. ఇది ఎక్కడ ఎయిర్పోర్ట్ రమ్మా? ప్రజెంట్ అయితే నేను జాన్సన్ అనే ఒక విలేజ్లో ఉన్నా. ఇది ముక్తినాథ్ పోయే రూట్లో ఉంటుంది. ముక్తినాథ్కి ఒక 20 కిలోమీటర్ల ముందు ఉంటుంది. ఇది కూడా ఎట్లా అంటే ఒక ఇండియా టిబెట్ ఇది ఎట్లా అంటే ఒక బుద్ధిస్ట్ మాంక్ విలేజ్ అన్నట్టు. సో ఇంతకుముందు ఒక మార్ఫా విలేజ్ చూశారు ఇప్పుడు. సో ఇది కూడా అట్లానే అన్నట్టు. అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా బతుకుతారు వీళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ ఉంది. మీరు విన్నది నిజమే, ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఒకటి. ఇది ఎట్లుందంటే ఊరు మొత్తం సేమ్ లడాఖ్లో ఉన్నట్టే ఉంది.
సేమ్ అంటే లడాక్ లానే అనిపిస్తుంది ఈ ఊరు కూడా. నేను లాస్ట్ టైం ఎటు స్పితి వ్యాలీ సైడ్ చూడండి. సో సేమ్ స్పితి వ్యాలీ లానే ఉంది. అంటే స్పితి వ్యాలీ లడాక్ సేమ్ ఒకేలా ఉంటాయి. అంటే ఐ మీన్ నేను అనేది అంటే మౌంటైన్స్ కానీ ఏమంటారు స్నో డిజార్ట్. ఇక్కడ కూడా ఆ స్నో డిజార్ట్ అక్కడే ఉంది. మీరు అక్కడ చూసారైతే దాన్ని నేను జూమ్ చేసి ఇస్తాను మీకు. దాన్ని మూన్ ల్యాండ్ అంటారు అన్నట్టు దాన్ని. సో అట్లుంటుంది. నాకైతే మాట్లాడి కూడా వస్తలేదు, ఎందుకంటే అంతా చలి పెడుతుంది. చలి అంటే ఎక్కువ ఈదర పెడుతుంది ఇక్కడ. ఫుల్ ఎండ కొడుతుంది, కానీ ఈదర గాలులు మరి ఈదర ఘోరంగా పెడుతుంది. దానికి చలి అయితే దారుణంగా అనిపిస్తుంది. గ్లౌజులు వేసుకోపోయేసరికి చేతులు నాకు అనుకుతాను ఘోరంగా. మీరు వచ్చినప్పుడు అయితే జాగ్రత్త మొత్తం అన్ని ప్రిపేర్ అయ్యారండి. నా లెక్క వచ్చిరంటే ప్రిపేర్ అయ్యాక పీకనీకి వచ్చిన అన్నట్టే ఉంటుంది. మేము ప్రిపేర్ అయ్యి రాలే, మరి పీకనీకి వచ్చిరా ప్రిపేర్ అయ్యి రాకపోతే అట్లుంటుంది. ప్రిపేర్ అయ్యి రాకపోతే ఇక్కడ హోటల్స్ బాగానే ఉన్నాయి. ఇక్కడ 800 నా రూమ్ రెంట్ 800 చెప్పారు. 800 అంటే ఇండియా రూపీస్ 800. సారీ నేపాల్ రూపీస్ 800. అంటే ఇండియాలో 500 అవుతాయి. ఇండియా 500. 2 బెడ్రూమ్. ఈ చలికున్న ఈ గాలికైతే అసలు నాకు వశపడతలేదు. అంటే చలికన్నా ఎక్కువ గాలి ఉంది ఇక్కడ ఈదర అయితే అబ్బా పిచ్చిలేస్తాయండి. మళ్ళీ ఇది నేపాల్ మొత్తంలో ఈ ఏరియా అనేది విండ్ ప్రెజర్ ఎక్కువ ఉండే ఏరియా అన్నట. ముస్టాంగ్ ఇది లోవర్ ముస్టాంగ్, మళ్ళీ అప్పర్ ముస్టాంగ్ కూడా ఉంటుంది. అక్కడ ఇంకా దారుణంగా ఉంటుంది అట. అయితే ఇది ఇప్పుడు జామ్సామ్ అనే విలేజ్లో మేము ఆగినాం. ఇక్కడ ఎందుకు ఆగినామంటే ఇంకొక 20 కిలోమీటర్లు పోతే ముక్తినాథ్ పోవచ్చు. ఇంకా టైం కూడా ఉంది. కాకపోతే ఏంటంటే అక్కడ ఇంతకన్నా దారుణంగా ఉంటుంది అట వెదర్. నైట్లో అక్కడ స్టే చేసుడు చాలా కష్టం. అంటే ఈ వెదర్కు తట్టుకోండి. అయితే ఇక్కడ జామ్సామ్లో స్టే చేయడం వల్ల ఏమైందంటే ఆ వెదర్ని తట్టుకునే శక్తి వస్తుంది అన్నట్టు మనకు. అంటే మన బాడీ కొంచెం అలవాటు పడుతుంది అన్నట్టు. సో అందుకని ఈరోజు ఇక్కడ ఆగుతున్నాం మేము. మళ్ళీ రేపు మార్నింగ్ ముక్తినాథ్ పోవాలి. మళ్ళీ ఈ జామ్సామ్ అనే దగ్గర ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. మీరు ముక్తినాథ్ పోవాలనుకుంటే నేపాల్ అంటే కాఠ్మండు కానీ పోఖ్రాన్ నుండి కానీ ఫ్లైట్లో కూడా రావచ్చు. నేనంటే బస్సుకి వచ్చిన, బస్సు కాకుండా ఫ్లైట్లో కూడా రావచ్చు. ఫ్లైట్లో జామ్సన్ వచ్చి జామ్సన్ నుంచి క్యాబ్ బుక్ చేసుకుని ముక్తినాథ్ పోవచ్చు. అంటే ముక్తినాథ్కి 2 విధాలుగా రావచ్చు. ఒకటి బస్సులో రావచ్చు, 2 ఫ్లైట్లో కూడా రావచ్చు. ఇది జ్యూస్ అయితే నాకైనా ఎందుకంటే 150 ఇళ్ళు కూడా లేవు. అయితే ఈ ఏరియా మొత్తం ముస్టాంగ్ డిస్ట్రిక్ట్ ముక్తినాథ్తో సహా. ఇంకా ముక్తినాథ్ అవతల కూడా లోవర్ ముస్టాంగ్, అప్పర్ ముస్టాంగ్ అని ఉంటాయి. కాబట్టి ఇది దేనికి ఇది వస్తుంది మొత్తం మీద అయితే ముస్టాంగ్ డిస్ట్రిక్ట్. ఇక్కడ కోర్టు ఉంది. ఆ కోర్టు ఎంత ఉందో చూడండి ఒకసారి. చిన్న కోర్టు, చిన్న అంటే బాగా చిన్న కోర్టు. ఇక్కడ చూసారా ఆ ల్యాండ్స్కేప్ ఉందా? ఆ ల్యాండ్స్కేప్ని మూన్ ల్యాండ్ అని అంటారు. అంటే మూన్ పైన కూడా అలాంటివి ఉంటాయట. అంటే అలాంటి ల్యాండ్స్కేప్స్ ఉంటాయి అన్నట్టు. దీన్ని ఇలాంటి ఇండియాలో కూడా ఉంటాయి. అది ఎక్కడ అంటే లామాయూర్ అనే లడాక్ వెళ్ళే రూట్లో. అక్కడ ఎట్లా రాసిర్రా వెల్కమ్ ఫర్ CLM. मजी ये पहाड़ के उस तरफ भी विलेज है से लोग रहता है उसके पार नहीं वो गाड़ी चलता ना पूरा उधर गाड़ी तो चालू लोग नहीं रहता उधर. वो हाँ ये पहाड़ है ना, ये पहाड़ हाँ हिमालय नहीं हिमालय ना नहीं पहाड़ हाँ उस तरफ गाँव है. हाँ वो ही पूछ रहा गाँव है उस तरफ. वो हिमालय के पास हाँ हाँ आपको नहीं आता हिंदी? ठीक है నాకే ఇన్ని సకారా అనుకున్నా. వీళ్ళకు రాదు.
ఆయన ఇండియాలో పుట్టిన నాకేంది చక్కగా, వాళ్ళు నేపాల్ వాళ్ళు గాలకేమవుతుంది. ఆయన ఇక్కడ బాగానే మంది నేపాల్ వచ్చేసారు హిందీ మాట్లాడుతారు, కానీ అట్లా గచ్చిగా కానీ ఇది మరీ రిమోట్ ఏరియా. ఈ ఏరియాలో హిందీ వచ్చు అంటే చాలా కష్టం.